వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాలో ఉన్నాము. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని కీర్తి నరసయ్య గారు మనతోనే ఉన్నారు. బీజేపీ పార్టీ టాప్ మోస్ట్ సీనియర్ నాయకులు ఇక్కడ జనగామ జిల్లాలో. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా ఘంటాపదంగా చెప్తా ఉన్నారు, ఈసారి బీజేపీ కనుక 400 సీట్లు కనుక తెచ్చుకుంటే మనుధర్మ శాస్త్రాన్ని చాలా సునాయాసనంగా రాజ్యాంగంలోకి తీసుకొస్తుందని చెప్పేసి. అసలు ఈ మనుధర్మ శాస్త్రం అంటే ఏంటిది? మనుధర్మ శాస్త్రంలో అసలు ఏముంది? మనుధర్మ శాస్త్రం అంత అరాచకాన్ని సృష్టించబోతుందా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే ఈసారి జూన్ 4న సెంట్రల్లో జెండా పాతబోయే కూటమి ఏంటిది? ఐదర్ ఇండియా కూటమి ఆర్ ఎన్డీఏ కూటమి. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. బీవీఆర్ న్యూస్ గారికి ముందు నమస్కారాలు. మీరు అడిగే ప్రశ్నల గురించి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తం మీద నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సమయాభావం కాబట్టి ఇది స్పీచ్ కాదు, ప్రశ్నలకు జవాబు మాత్రమే ఉంటుంది. దాంట్లో అర్థం చేసుకుంటే అన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. అడగండి సార్, ప్లీజ్. ఏమడుగుతారో అడగండి. ఓకే సార్, స్ట్రైట్గా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను సార్. ఇప్పుడు దేశంలో 2 కూటముల ప్రభావం అయితే నడుస్తూ ఉంది. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. సార్ ఈ 2 కూటముల పైన ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా మీరేం చెప్తారు సార్? ఏముందండి, భారతదేశ జనాభా అందరికీ ఒక దృష్టికి వచ్చేసింది. 42 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమిలో జనరల్గా ఇందిరాజీ కంటే ముందు కూడా ప్రధానమంత్రి ఎవరు అనే ఒక మాట వచ్చింది. అది ఆనవాయితీగా నడుస్తుంది. నిన్న మొన్నటి వాజ్పేయి గారు అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, ఇందిరాజీ అయితేంది, ప్రధానమంత్రిగా వచ్చింది. మొదటి మాట నేను ఏం మాట్లాడుతున్నానంటే, భాజపా గురించి ఒక నవీన కాలంలో యువతకు పనిచేసే స్కిల్ డెవలప్మెంట్ ఏర్పరచగలిగిన వాజ్పేయి గారు ఒక ప్రధానమంత్రి అని 10 సంవత్సరాల పరిపాలనలో పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ధీటుగా ఒక 42 పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పరిచి, ఈ కూటమి అంతా కలిసి వాళ్ళ యొక్క అంశాలు వేరైనా, అభిరుచులు వేరైనా, ప్రాంతాల గురించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నీతి, ఒక్కొక్క రాజ్య వ్యవస్థ ఉంది. నేను రాజ్యాంగం అనడం లేదు సుమా, రాజ్య వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో కనీసం ఎవరెడు పోవడాలో వాళ్ళ మేనిఫెస్టోలో కలుస్తలేరు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఒక రకమైన మేనిఫెస్టో ఉంటుంది. ఈ 42 మేనిఫెస్టోలు 42 రకాలుగా ఉంది. అది ప్రజలు గమనిస్తున్నారు. రెండవది, ఈ 42 మందిలో ప్రధానమంత్రిగా ఉన్న సత్తా కలిగిన ఏ వ్యక్తి అయినా ఉన్నాడా అని ప్రజలు పరిశీలిస్తే ఏ వ్యక్తి మోదీ గారికి ధీటుగా కనపడతలేడు. మమతాజీ నేను ప్రధానమంత్రి అంటది, శరద్ పవార్ నేను ప్రధానమంత్రి అంటాడు. నా వారసత్వంగా నా తాతల తండ్రులు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు చేశారు, నేను ప్రధానమంత్రి అని ఇప్పుడున్న రాహుల్ గాంధీ కూడా అంటాడు. ఈ సమయం గ్యాప్ ఎందుకు ఇస్తున్నా అంటే మీకు అర్థం కావాలని అంటున్నా. పోనీ రాహుల్ గాంధీకి ఏమన్నా రాజకీయ పరిజ్ఞానంతో పనిచేస్తుండా? నిన్న మొన్నటి ఏదో భారత్ జోడో, ఆయన కాలంలో కాశ్మీర్ విడిపోతే అక్కడ జెండా ఎగిరేసే స్థితి లేదు. ఆయన తాతల కాలం, తండ్రుల కాలం, నాయనమ్మల కాలం నుంచి అఖండ భారత్ లేనే లేదు. కాశ్మీర్ కానే కాదు, ఇవాళ నేను కాశ్మీర్ మనదైనాక భారత్ జోడో అని చేసిండు. ఈ ఒక్క విషయాన్ని రాహుల్ గాంధీ యొక్క పరిజ్ఞానం తెలుసుకుంటే జనాలకు అర్థమైపోతుంది. మోదీ గారికి ధీటైన ప్రధానమంత్రి లేడు. ఆయన యొక్క రాజకీయ విచక్షణ చాతుర్యము, విదేశాలలో ఆయనకున్న పరిజ్ఞానము, దేశీయ విధానంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్, దేశీయ విధానంలో ఉన్న అనేక రకమైన పారిశ్రామిక వ్యవస్థలతోటి నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా చేసే వృత్తిపరమైన అంశాలు ఎన్నో ప్రవేశపెట్టిన స్కిల్ నరేంద్ర మోదీ గారికే ఉంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. దాన్ని బట్టి అసలు ఎన్డీఏ కూటమి లేదు, వాళ్లకు సీట్లు రావు, వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించలేరు అనే విషయం జనాలకు అర్థమైపోయింది. ఇదేదో రేపటి 4వ తారీఖు నాడు పూర్తిగా స్పష్టంగా దేశ ప్రజలకు అధికారికంగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిందే, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ఇది నగ్న సత్యం. ఓకే సార్, ఇక్కడ మనుధర్మ శాస్త్రం సార్ ఇప్పుడు బయట ఒక హాట్ టాపిక్, బయట నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఈసారి మీరు అనుకున్నట్టుగానే బీజేపీ మరలా హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తే విత్ 400 and above సీట్స్. సార్ మీరు చెప్పండి సార్, నిజంగానే మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలోకి తీసుకురాబోతున్నారా? మనుధర్మ శాస్త్రం అంటే ఏంటిది? మనుధర్మ శాస్త్రం అంత అరాచకమైనదా?
అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీని గురించి చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. ఏదో అవుతుంది, ఏదో జరగబోతుంది, అది ఇది అని చెప్పేసి. అసలు ఏం జరుగుతుంది? ఇది ఉపన్యాస ధోరణి అయితే దీని గురించి అంశాలు అనేకమైనవి ఇచ్చేవాడిని నేను. కాబట్టి క్లుప్తంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. మానవాళి యొక్క ఆచార వ్యవహారాలను సనాతన ధర్మంతో పాటు ఆచార వ్యవహారాలను తెలియజేసేదే మనుధర్మశాస్త్రం. దీంట్లో విప్పి చెప్తే కనీసం 3 గంటలు చెప్పినా మనుధర్మశాస్త్రం గురించి మీకు అర్థం కాదు. కాబట్టి ఈ ఒక్క ముక్కలో జీవన శైలిలో భారతదేశ సనాతన ధర్మ జీవన శైలిలో ఇమిడి ఉన్న వ్యవస్థ మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రము వేదాల నుంచి అన్వయించి ఋషిపుంగవులు, మనకంటే పూర్వం ఉన్న ఋషిపుంగులు, అనేక కోట్ల సంవత్సరాల నుంచి భారతదేశానికి ఉన్న హిందుతత్వానికి ఉన్న అనేక సంవత్సరాల నుంచి హిందుత్వం నుంచి రేపటి మానవాళి మనుగడ ఏంది, వాళ్ళు ఎలా బతికితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ధర్మాన్ని ఒక చోట చేసి ఒక వేద రూపంగా చేసింది మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రాన్ని పూర్తిగా తెలియకుండా దాని గురించి ఇది జీవన విధానం కాదు, ఇంకేదో కాదు అని దీన్ని తెలియని గురించి వాళ్ళు అంటున్నారు. ఒక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. మరీ గురించి ఏం చెప్తారంటే క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర అని 3 భాగాలుగా హిందూ సమాజాన్ని ఒక పరిగణలోకి తీసుకున్నారని వేదాలలో ఉంది అని చాలామంది వితండవాదులు ఈ మాట అంటారు. అయితే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. బ్రాహ్మణ అంటే తలలో నుంచి పుట్టిన వాళ్ళు అంటారు. తల అంటే శరీరానికి ఒక ముఖ్య భాగమైన పని. ఈ ముఖ్యమైన విధులన్నీ నెరవేర్తించేవాడే బ్రాహ్మణుడు. తలకు ఒక చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, చెప్పే శక్తి ఉంటుంది, వినే శక్తి ఉంటుంది, ఆలోచించదగ్గ మెదడు ఉంటుంది. కాబట్టి అతన్ని బ్రాహ్మణునిగా పోల్చింది. తలలోంచి పుట్టిండు అంటాడు అతన్ని. ఇక రెండవది వైశ్యుడు భుజాల నుంచి పుట్టిండో ఇంకెక్కడి నుంచేలో పుట్టిండో అని ఒక వైశ్యుని శరీర భాగాలను వైశ్యుడు తన యొక్క బుద్ధి బలంతో, తన రుగ్మతలతోటి దేశ ఆర్థిక వ్యవస్థనంతా ఒక స్థాయికి తీసుకొచ్చి మానవాళికి ఒక జీవన విధానాన్ని నేర్పించే ఆర్థిక వ్యవస్థను రూపొందించేవాడు. అతను మెదడులో నుంచో శరీర భాగాల నుంచో పుట్టిండని ఒక శరీర భాగం పాత సనాతన ధర్మీయతలు వాళ్ళు మనకు సామాన్యులకు అర్థమయ్యే రీతిగా చెప్పిండ్రు. ఇక మిగిలింది తర్వాత క్షూద్రుడు. వాడు తొడల నుంచి పుట్టిండు, కాళ్ళ నుంచి పుట్టిండు, ఇంకేదో పనికిరాని చోట అనగూడని జాగ నుంచి పుట్టిండు అంటాడు. అది తప్పది. కాళ్ళు చేతులు బాగా కష్టం చేసే వ్యవస్థ ఉంటుంది. మెదడు ఏది చెప్తే అది కాళ్ళు నడుస్తాయి. కాబట్టి అతను కాళ్ళతో పోల్చిండు, కానీ అతన్ని చిన్న చూపు కాదు. అన్నిటికన్నా క్షత్రియుడు. శరీర భాగం అంతా కలిస్తే దేశ ప్రజలను ఒక రక్షణ విభాగం నుంచి తీసుకొచ్చి ఆ రక్షణ అట్లా కల్పించాలి, దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాలి, ఆ కాలం నాటి క్రూరముగాల నుంచి కాపాడాలి, ఇతర దేశ శక్తుల నుంచి అతన్ని కాపాడాలి, అతను క్షత్రియుడిగా ఉండాలని అన్వయించారు. అంతేకాని శూద్రుడు కాళ్ళల్లో నుంచి పుట్టిండు, క్షత్రియుడు ఇంకెక్కంచెలో పుట్టిండు, ఇవన్నీ కేవలం మానవాళికి అర్థం కావటానికి అది చెప్పిండ్రు, అది అన్వయించాలి. ఆ తర్వాత విషయానికి వస్తే మనుధర్మ శాస్త్రంలో ఎక్కడా మనకు ఒక మనిషిని, ఒక మానవ జీవిని ఎక్కడా చిన్నతనం చేయలేదు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చి దుఃఖం ఆశ్రయేత్ అనే నానుడి మనుధర్మశాస్త్రం నుంచేనే పుట్టింది. ఇంతెందుకు ఒక్క మాట మీకు చెప్పగలుగుతా. ఆధునిక కాలంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ త్రిదండి చినజీయర్ స్వామి ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన రామానుజ చినజీయర్ స్వామి నిమ్న జాతికి చెందినవాడు. నిమ్న జాతికి చెందిన వ్యక్తి వేదాలను అపోసన బట్టి భవిష్యత్తు ప్రజానీకానికి, భవిష్యత్తు ప్రజలకు ఏసైతే సనాతన ధర్మాన్ని నిర్వర్తిస్తే ప్రజలు సురక్షితంగా ఉండగలరు, ఆ సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రబోధించిండు రామానుజాచార్యులు. ఆ రామానుజాచార్యులను అక్కడ ఇప్పుడున్న సనాతన ధర్మాన్ని ప్రకారము చినజీయర్ స్వామి ఒక బంగారు విగ్రహం తయారు చేసి అందరికంటే ఉన్నత స్థాయిలో ఆయన చూసి ప్రజలచే వేద మూర్తులచే అభిషేకించబడుతున్నాడు. ఇది మనుధర్మ శాస్త్రంలో ఒక భాగమే. ఇంతెందుకు ఒక్క మాట చెప్తా మీకు. మనుధర్మ శాస్త్రంలో ఎక్కడా శూద్రులను అక్కడే ఉంచాలి, లేకపోతే నిమ్న వర్గాలను ఎక్కడో ఉంచాలని మనుధర్మ శాస్త్రంలో ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నది అనుకుంటే
మనుధర్మ ఉన్నది అనుకున్న వారికి ఒక మాట నేను చెప్తున్నా, మనుధర్మ శాస్త్రాన్ని పూర్తిగా చదవండి. సాంస్క్రిట్లో ఎక్కువ భాగం ఉంది, తెలుగులో కూడా అనువదించిన పుస్తకాలు ఈ మధ్యకాలంలో ఎన్నో దొరుకుతున్నాయి. అది చదవండి. నిమ్న జాతి వర్గులను అట్టడుగున తొక్కాలని ఎక్కడా ఎప్పుడు ఎవరు రాయలేదు. అది కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రజానీకం, రాజకీయానికి పులిమి. అది ఇప్పుడు జనాలకు అర్థం చేసుకుంటున్నారు. ఒక్క విషయం ఇక్కడ నేను చెప్పగలుగుతా, మన బ్రాహ్మణ్స్ ఒక్కొక్కసారి ఏం పని చేసిందో ఒక మాట చెప్పగలుగుతా నేను. ఈనాటి నానుడి చింత చెట్టు కింద వండుకోవద్దురా అని అన్నారు బ్రాహ్మణుడు ఒక సామాన్యుని. ఎందుకు వండుకోవద్దని ఈయన అడిగిండు. అడిగితే చింత చెట్టు కింద పడితే కళలు వస్తాయిరా, దయ్యాల కళలు పడతాయి అన్నారు. వాస్తవానికి అందులో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, రాత్రిపూట చింత చెట్టు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది, అందుకోసం పడుకోకూడదు. ఇది చెప్తే వాడికి అర్థం కాదు, నాకు సమయం సరిపోదని ఆ బ్రాహ్మణుడు ఏం చేసిండు, పండుకోవద్దు బిడ్డ అన్నాడు. ఇంకా గట్టిగా అడిగితే దయాల కళలు పడతాయి అన్నాడు. ఇదే ధోరణి మనుధర్మ శాస్త్రంలో కూడా మంచిని వదిలిపెట్టి చెడును ఎక్కువ ప్రభావితం చేసే, తెలియని వాళ్ళు చేసే ప్రభావితం ఇది. దీన్ని మనుధర్మ శాస్త్రంలో సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇవాళ ఒకే దేశము, ఒకే ప్రజలు, ఒకే నీతి, ఒకే వ్యవస్థ అనేది ప్రాథమిక సనాతన ధర్మం గురించి అది మనుధర్మ శాస్త్రం ప్రకారమే నడుస్తుంది. ఈ కాలంలో కూడా మోదీ గారి ప్రభుత్వంలో ఒక ఎస్టీ, ఒక నిమ్న వర్గం, ఆ నిమ్న వర్గం ప్రజలను కూడా దేశ రాష్ట్రపతిని చేసిండు. ప్రజలందరి మన్నలతో, పార్లమెంటు ఆమోదంతో అందరు రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్టీ జాతిని తీసుకొచ్చి ఒక రాష్ట్రపతిగా ఆయన ప్రకటించిండు. ఆయన సజావుగా పరిపాలిస్తుంది. ఇది కూడా మనుధర్మ శాస్త్రంలో ఒక భాగమే. రెండవది, బీజేపీ గవర్నమెంట్ 400 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏదో చేస్తుంది, చట్టాలను మారుస్తారు, బీసీలను తెస్తారు, ఏసీలను తెస్తారు, ఇంకేమో సీలను ప్రవేశపెడతారని. కాంగ్రెస్ పీరియడ్లో దాదాపు 85 సార్లు చట్టాలు మార్చిండ్రు. దేనికోసం మార్చిండ్రండి? ప్రజల యొక్క అభిరుచుల మేరకు ప్రజా వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకోసం అప్పటి పార్లమెంటు, అప్పటి ప్రధానమంత్రి గారు ఆ పని చేసిండు. ఇప్పుడు కూడా మోదీ గారు అదే పని చేస్తాడు. ప్రజల యొక్క అభిరుచి ఏందో, ప్రజల యొక్క ప్రాథమిక వ్యవస్థ ఏందో, ప్రజల యొక్క విద్యావంతులు, శక్తివంతులు కావటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను చట్టపరంగా చేస్తాడు. ఇది కూడా మనుధర్మ శాస్త్రమే అంట. నేను ఈ మనుధర్మ శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే దయచేసి దీన్ని విమర్శించే వాళ్ళు ఖచ్చితంగా ఒకటి మీరు మనుధర్మ శాస్త్రం ఏ యూట్యూబ్లో ఏ వితండవాదో లేకపోతే ఏ నాస్తిక వర్గమో ఎవరో ఒకరు చెప్పిన మాటలు నమ్మకండి. మీరు మనుధర్మ శాస్త్రం అనే శాస్త్రం ఒకటి ఉంటుంది, దాన్ని సజావుగా తెలుగులోకి అనువదించబడిన పాఠ్యాంశం కూడా ఉంది. దాని గురించి చదవండి, దాని గురించి మాట్లాడండి. గతంలో ఉన్న వాళ్ళు కూడా మనుధర్మ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు దానికి సూటిగా నేను చెప్పగలుగుతా, ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన దేశ భవిష్యత్తు ఉంటుంది, మన దేశ ప్రజలు సజావుగా ఉంటారు అని ఈ సనాతన ధర్మంలో ఒక భాగమైన మనుధర్మ శాస్త్రాన్ని నమ్మిన గాంధీజీ, అటల్జీ, అద్వానీ గారు, ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు, ఆ తర్వాత పివి నరసింహారావు కూడా సనాతన ధర్మాన్ని జోడించి మనుధర్మ శాస్త్రాన్ని అవపోసన పట్టిన వ్యక్తిలో ఆయన కూడా ఒక ప్రముఖ వ్యక్తులలో పివి నరసింహారావు గారు కూడా ఒక ప్రముఖ వ్యక్తి. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని ఆలోచించి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలి, మనుధర్మ శాస్త్రంతో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళల్లో మోదీ గారు కూడా అదే ప్రయత్నంలో భాగంగా నడిపించి దానికి ప్రూఫ్గా రాష్ట్రపతిని, ఒక నిమ్న జాతి వ్యక్తిని, ఒక స్త్రీని, ఒక అబల అనుకోకుండా, స్త్రీ అనుకోకుండా ఆమె కూడా పరిపాలించే శక్తి ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్రపతిని చేసిండు. కాబట్టి మీకు ఎలాంటి అనుమానం ఏదున్నా మనుధర్మ శాస్త్రం గురించి మీరు విమర్శించుకోవాలని అనుకుంటే ఆ మనుధర్మ శాస్త్రాన్ని పూర్తిగా చదవండి. ఉదాహరణకు చివరిగా ఒకటి ముగింపు చేస్తాను నేను. కుల వివక్షత అనే మాట ఒకటి హిందూ ధర్మం మీద పడింది. ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అనుకోండి, ఇంకేదో ఇతర ఆఫీస్ ఉంటుంది అనుకోండి, అందులో అనేక రకాల సెక్షన్లు ఉంటాయి. ఒక స్వీపర్ ఉంటాడు, స్వీపర్ ఆయన ఊడుస్తూ పోతుంటాడు. ఒక క్లర్క్ ఉంటాడు, ఆయన రాస్తూ పోతుంటాడు. ఒక సూపర్వైజర్ ఉంటాడు, అది చేస్తుంటూ పోతుంటాడు. మేనేజరు, ఇంకా సబ్ ఇంజనీర్ అని, అధికారి అని, ఉన్నతాధికారి అని, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉండటం వల్ల ఏ మూలంగా వీళ్ళకి పదవులు వచ్చినాయి, ఏ మూలంగా వీళ్ళకి ఉద్యోగ అర్హత వచ్చింది,
వాళ్ళకున్న స్కిల్ డెవలప్మెంట్ గురించి వచ్చింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రకారం వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలలో నిమగ్నమై వచ్చిన ప్రజలకు వాళ్ళ ప్రజా శ్రేయస్సు కోరి వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ప్రజా జీవనం సజావుగా సాగుతుంది. హిందూ ధర్మంలో కూడా అదే రకంగా సనాతన ధర్మాన్ని పురస్కరించుకొని ఒక కుల వృత్తులు నిర్ణయించారు. చెప్పులు కుట్టేవాడు, వడ్రంగని, వ్యవసాయాలని, చాకలి, కుమ్మరి, కమ్మరి, మేర ఇటువంటి అనేక రకాలు కుల వృత్తుల ఆధారంగా అప్పుడు చేసిర్రు. కానీ కించపరిచే వ్యవస్థ కాదది. ఆ పరిచే వ్యవస్థను తప్పుడు ప్రచారం చేయకండి. సనాతన ధర్మాన్ని పాటించండి. ధర్మాన్ని మనం కాపాడదాం. మనల్ని ధర్మం కాపాడుతుంది. అది మన ధర్మశాస్త్రంలో ఉన్న సారాంశం ఇది. కాబట్టి దయచేసి విమర్శకులు ఎవరున్నా, నాస్తికవాదులు ఎవరున్నా, ఏదున్నా మీరు మన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పఠించండి. ఆ తర్వాత విమర్శ చేయండి, మాట్లాడండి, ఇంకేవో అనండి. దయచేసి ఇది మన ధర్మశాస్త్రానికి ఎవరినో వక్రీకరించండి. దేశాన్ని ఎటో పోతుంది, ఏమవుతుంది, కేవలం మీ అధికారాలను కాపాడుకోవటానికే ఇవన్నీ ప్రజల మీద దాదాపు రుదుతుండ్రు. ఇంతకుముందు చింత చెట్టు సామెత చెప్పిన కదా, ఆ సామెత ప్రకారమే ప్రజల యొక్క పరిపాలన కోసం మాకు సీట్లు కావాలి, మేము ప్రజల పరిపాలించాలి, మా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలను తప్పుదో పట్టించకండి దయచేసి. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు మనువాద శాస్త్రం అనేది చాలా బాగా ఉంటుంది, దీన్ని ప్రాపర్గా చదవండి, తెలుగులో కూడా అనువాదం ఉంది అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కాకపోతే ఇందులో ఇది వస్తే అంటే మనుధర్మ శాస్త్రం వస్తే మరలా ఎలక్షన్స్ ఉండవంట, మీడియాకి స్వేచ్ఛ అనేది ఉండదంట, అసలు మీడియానే ఉండదంట. అంటే ఇట్లాంటి పుకార్లు కావచ్చు, మరి ఇట్లాంటి టాపిక్ అయితే బయట వినిపిస్తూ ఉంది. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. మనుధర్మ శాస్త్రానికి మన రాజ్యాంగానికి ఎలాంటి పొంతన లేదు. ఇది హిందూ సనాతన ధర్మము అనే మాట మీదనే నడుస్తుంది. కాబట్టి దేశ రాజకీయ రాజ్యాంగ వ్యవస్థను ఇండ్ల చొప్పించటం పూర్తిగా అవివేకం. ఇది అనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అందులో మీ అవివేకం ఏదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎలక్షన్స్ ఉండవట. ఎలక్షన్స్ ఉండవంటే మహానుభావుడు ఒక 84 మంది ఒకే చోట కూర్చొని మన రాజ్యాంగాన్ని ఒక 3 సంవత్సరాలు రాసి, దాంట్లో ప్రముఖమైన వ్యక్తి మన బాబాసాహెబ్ పూజనీయుడు అంబేద్కర్ గారు వారికి ఉన్న సలహాలు కూడా చెప్పి ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన విషయం. ప్రతి రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి రాజ్యాంగాన్ని తప్పనిసరిగా గౌరవిస్తాం. రాజ్యాంగంలో ఎలక్షన్స్ ఉండవు అనే మాట మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ప్రజాస్వామిక బద్ధంగా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇందిరాజీ అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంలో ఉండే. ఆ రాజ్యాంగంలో అప్పుడున్న ముఖర్జీ గారు అయితేంది, మహానుభావులు, సమయం సరిపోతలేదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు మీకు అర్థమవుతాయి. వాళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎమర్జెన్సీ అనే పదం ఉండకూడదు అని అప్పటి పార్లమెంట్లో దాన్ని తొలగించింది. ఎమర్జెన్సీ పెట్టచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఎమర్జెన్సీ, ఈ రకమైన ఎమర్జెన్సీ ఉండకూడదని మన రాజ్యాంగంలో రాసుకుంది. దాన్ని ఏమంటాం అప్పుడు? అది మార్పు కాదా? దేశ ప్రజల కోసం చేసిన పని కాదా? అది దేశ ప్రజల కోసం, దేశం ఉపయోగపడే పని చేస్తాం తప్పనిసరి. ఇక అది ఎలక్షన్స్ ఉండవు అనే మాట మన ధర్మశాస్త్రంలో లేదు, ఎలక్షన్స్ ఉండవని లేదు. కాకపోతే ఒక నియమ నిబంధన కలిగి ప్రజలను మోసం చేసే కాకుండా సమర్థవంతమైన పరిపాలన ఉండాలని మన ధర్మశాస్త్రంలో ఉంది. కానీ ప్రజాస్వామిక బద్ధంగా ఎలక్షన్స్ తీసివేయాలని మన ధర్మశాస్త్రంలో ఎక్కడ లేదు. రెండవది మీడియా. పూర్వకాలంలో అయితే గూఢాచారుల వ్యవస్థ ఉండేది. రాజుల కాలంలో గూఢాచారి వ్యవస్థ ఉండేది. ఆ గూఢాచారి వ్యవస్థలో రాజే స్వయంగా ఒక గూఢాచారులను పంపే దగ్గర పంపేది, ఆయనకు అనుభవించని చోట ఆయనే స్వయంగా మారువేషం వేసుకొని అక్కడి వ్యవస్థను తెచ్చుకొని, అక్కడ లోటుపాట్లను తెచ్చుకొని అతను పరిపాలించేవాడు. ఉదాహరణకు రామాయణంలో ఆ భాగం ఒకటి ఉంది. ఏది? సీతమ్మ వారిని అక్కడికి పంపటం, అడవిలోకి పంపటం. రాముడు సరిగ్గా ప్రజా పరిపాలన దక్షుడైనందువల్ల ఒక ప్రజల మాట విని సీతమ్మ వారిని పంపిండు. కానీ నేటి కాలంలో ఆధునిక ప్రపంచంలో మీడియా అనేది చాలా ముఖ్యము. ఆ దినం వాళ్ళంతా శ్రమించి ఎక్కడికో దారులు ఎమ్మడి తిరిగితే అక్కడికి వచ్చేది. ఇప్పుడు మనకు సీసీ కెమెరాల వల్ల పూర్తి సమాచారం తెలుస్తుంది. సీసీ కెమెరాల వల్ల అనేకం తెలుస్తున్నది. మీడియా వల్ల ప్రపంచం అంతా ఒక్కటైంది. ప్రపంచం అంతా మన గుప్పెట్లో ఉన్న రోజు ఇది. దీన్ని మీడియాను కూడా తప్పుతో పట్టిస్తారట అనే మాట
అంతకంటే దౌర్భాగ్యమైన తెలియదు ఒక మాట ఇంకోటి లేదు సార్. ఇలా మీడియా తప్పనిసరి ఉంటుంది, ఎన్నికలు తప్పనిసరి ఉంటాయి, మీడియా తప్పనిసరి ఉంటుంది. అసలు మీడియా ఉంటేనే పరిపాలన సుపరిపాలన కొనసాగుతుంది. ఇవాళ మీడియా ప్రతి చిన్న విషయాన్నైనా పెద్ద విషయాన్నైనా ప్రజల ముందుకు పెట్టి చర్చింపదగ్గ విషయాన్ని ప్రజల ముందు పెడుతుంది. కాబట్టి మీడియా తప్పనిసరి ఉంటుంది. మీడియా ఉండదు అనే వాళ్ళు ఒకసారి సముచితంగా ఆలోచన చేసుకోండి. ఇది మేము ఎందుకు అన్నామని మీరే బాధపడతారు సార్. సార్, మన ధర్మశాస్త్రం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ అవుతుంది అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఆల్రెడీ అవుతుందా మన ధర్మశాస్త్రం? మనకాడ భాగాలు నడుస్తున్నాయి. మనుధర్మశాస్త్ర ప్రకారం ఎంతసేపు అగ్రకులాలు చిన్న కులాలను వాళ్ళను అణిచివేస్తారనే భావన ప్రజలలో వెళ్ళిపోయింది. ఇది వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. ప్రజలలోకి ఈ రకంగా ఎందుకు వెళ్ళిపోయింది? ఇంతకుముందు చింత చెట్టు సామెత చెప్పినా కదా, చింత చెట్టు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందని. అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అయితేంది, వివేకుడు అయితేంది, చదువరైతేంది, అతనికి పూర్తిగా వివరించలేక కొన్ని విషయాలను కప్పదాటుడు వ్యవహారంగా చెప్పిన మాట వాస్తవం. కానీ మనుధర్మశాస్త్రంలో భాగంగా అందరూ ఏది విజ్ఞుడు, కులధర్మంతో పని లేదు, విజ్ఞుడు ఎవరైనా ప్రజల కోసం పాటుపడే సామాజిక వ్యక్తి, సనాతన ధర్మాన్ని నిలిచే వ్యక్తి ఎవరైనా పూజనీయుడే అనటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. గద్దర్కి కూడా ఎన్నోసార్లు ఆయన కొనియాడిండు. రామానుజాచార్యులు శ్రీ త్రిదండి రామానుజాచార్యులు ఉన్న ముచ్చింతల్లో రామానుజుడు, ఇప్పుడు పెట్టిన రామానుజుడు నిమ్న జాతి వాడు. ఆ నిమ్న జాతి వర్గం అయినా కానీ ఆయన వేదాలు వల్లించి మహామహా గురువుల దగ్గర ఆయన ఉపాసన పొంది తపశ్శక్తితో ఈ దేశానికి సనాతన ధర్మం అందించగలిగిన ప్రముఖులలో ఆయన ప్రముఖుడు. ఈ విషయం మీకు ఒకటి గుర్తు చేస్తా. గద్దర్ గారు ఆయనకున్న రచనా విభాగంలో ఎన్నో పాటలు ఆయన రాసి ఆయన పాటలు పాడుకుంటూ పోయి స్వామిని దర్శనం చేసుకొచ్చుకున్నాడు. నిమ్న జాతి వర్గుడు ఈ పెద్ద బ్రాహ్మణుడు ఈ రకంగా ఇంత పెద్ద విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినందుకు ఆయనకు దండాలయ్యా దండాలు. నిమ్న జాతి వర్గానికి చేసిన శ్రీ త్రిదండి చిరంజీవి స్వామి నీకు వందనాలు బాబు వందనాలని ఆయన శైలిలో ఆయన పాట కట్టి అక్కడికి పోయి దర్శనం చేసుకొచ్చుకున్నాడు. మన ధర్మశాస్త్రంలో ఎక్కడ నిమ్న జాతిని తీసేయాలి అని చెప్పిన వాళ్ళకి ఇదొక ఉదాహరణ. అది చేస్తే ఇప్పటి మోదీ గారు ఒక రాష్ట్రపతిని చేసిండు. ఇప్పటి మోదీ గారు ఆడవాళ్ళకు మన ధర్మశాస్త్రంలో ఇంకో మాట కూడా చెప్పబడుతుంది. స్త్రీలకు ఆధిపత్యం ఉండకూడదు అనే మాట ఉన్నదని అంటున్నారు. ఒకవేళ అది కనుక మన ధర్మశాస్త్రంలో ఉన్నట్టు నిజమైతే ఇప్పటి మోదీ గారు 30% పార్లమెంట్లో సీట్లు ఎందుకు కేటాయిస్తారండి? తప్పనిసరి పార్లమెంట్లో సమభాగం ఉండాలి. సమభాగం ఉన్న ఆడవాళ్ళు పురుషులలో సమభాగం ఉన్న దేశ జనాభాలలో సమభాగం ఉన్న స్త్రీలు కూడా వాళ్ళు పురోగతి చెందాలని మోదీ గారి పరిపాలన అయితేంది. అంతకుముందు పరిపాలన కూడా స్త్రీలను సైన్యంలో చేర్చిండ్రు, స్త్రీలను శాస్త్రజ్ఞులుగా ఉంచిండ్రు, స్త్రీలను అనేక విషయాలలో ముందంజలో ఉంచి నడిపించారు. ఇది మనుధర్మ శాస్త్రం పాటించినట్ట, పక్కకు పెట్టినట్ట. ఒకవేళ మీరు అనుకున్నట్టు మనుధర్మ శాస్త్రమే నడుస్తుంది అని అంటే స్త్రీలను ఎందుకు పక్కకు పెడతాం? స్త్రీలను పక్క పెట్టాం. ఇప్పుడున్న ప్రజలకు ఏది ఉపయోగకరమైన విషయం ఉంటుందో, ఏది సుపరిపాలన అందిస్తే ప్రజలు విశ్వగురువుగా ఈ భారతదేశం నెలకొంటుందో ఆ దిశల్నే ఇప్పుడు భారతదేశం పరిపాలన నడుస్తుంది. మనుధర్మ శాస్త్రం గురించి ఎలాంటి పొరపాట్లు ఏమి లేవు. ఒకవేళ అటువంటి ఏమన్నా ఉన్నా కానీ మీకు ఇప్పుడు స్త్రీల ఉదాహరణ చెప్పిన, స్త్రీలను అనేక రకంగా శాస్త్రజ్ఞులు అనేక రకాల ముందంజలో ఉన్నారు. అది మనుధర్మ శాస్త్రం ప్రకారం చేసినట్ట ఊకున్నట్ట అట్లా ఆ మాట ఉన్నది. ఆ మాట ఉంటుంది, దాన్ని తీసి పక్క పెట్టి ప్రయోజనాల కోసం చేసే వ్యవస్థ నేడు ఏర్పడుతుంది. ఓకే సార్, ఇదే మన ధర్మశాస్త్రంలో సతీ సహగమనం కూడా ఉంది. అంటే పూర్వకాలంలో ఉందని చెప్పేసి మనం పాఠ్యాంశంలో చదివినటువంటి విషయాలు ఇవి. మరి దీని గురించి ఏం చెప్తారు? మనుధర్మ శాస్త్రంలో సతీ సహగమనం ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో రాజులు, ఇప్పుడున్న అఖండ భారత్, అసలు ఇంకొక మాట చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశం 350 సంస్థానాధీశులతోటి ఏర్పడబడ్డ భారతదేశం. సరే, ఆ చరిత్ర పోతే ఇంకా పెద్దగా అవుతుంది అనుకోండి. బ్రిటిష్ కాలం తర్వాత మనకు రాజ్యాధికారం సంక్రమించినాక మనం ఒక ప్రజాస్వామిక దేశంగా ఏర్పడ్డాం. అంతకుముందు ఏంటంటే వివిధ రాజులు, వివిధ ప్రాంతాలు, వివిధ పరిణామాలు ఉండేది. ఒక రాజు ఇంకొక రాజు మీద దండయాత్ర చేసినప్పుడు ఆ రాజు యొక్క ఆస్తి కానీ, అతని యొక్క
ఉన్నతమైన కోరికలు కానీ ఆ దేశానికి ఉన్న సంకల్పం స్త్రీ అని భావించేవారు. ఆ స్త్రీలను వీళ్ళు దేశ సంపదతో పాటు స్త్రీలను కూడా కొల్లగొట్టుకపోయేవారు. ఆ కొల్లగొట్టుకపోయే నేపథ్యంలో ఎవరైతే రాజు యుద్ధంలో మరణిస్తాడో, రాజు కానీ ఇంకా అనేక రకాలు, రాజు కానీ ఒక పురుషుడు యుద్ధంలో కానీ ఇంకే రకంగా మరణిస్తాడో, ఈ రకంగా నేను అవమానానికి గురి అవుతా, ఇంకొక పురుషుని పాలైతా అనే ఉద్దేశంతో భర్తతో పాటు ఆమె కూడా ఆ చితిలో చనిపోయేది. ఆ చనిపోయే వ్యవస్థను సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్, ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇటువంటి సతీ సహగమనం అవసరం లేదు, ఏ శాస్త్రం ఏది చెప్పినా ప్రజల మేలు కోసం చెప్తుంది, ప్రజలు స్వేచ్ఛాయుతంగా బతకాలి అనే ఉద్దేశంతో రాజా రామ్మోహన్ రాయ్ గారు దాన్ని సంస్కరించబడ్డాడు. అందుకే ఆయన సంస్కర్త అయ్యాడు, సంఘ సంస్కర్త అవుతుంది. మన ధర్మంలో ఆ మాట ఉన్నా దాన్ని పక్కకు పెట్టగలిగినాము, పక్కకు పెట్టాలి. సతీ సహగమనం ఈరోజు బంద్ చేసినాం. అదే విషయం తురకల నిన్న మొన్నటి ముస్లిం వ్యవస్థకు వచ్చినప్పుడు ఒక భార్యను నలుగురు చేసుకోవచ్చు అన్నారు వాళ్ళు. ఎందుకన్నారంటే ముస్లిం రాజులు కేవలం మగవాళ్ళు మాత్రమే వచ్చిండ్రు, వాళ్ళతోటి కొందరు ఆడవాళ్ళు మాత్రమే వచ్చిండ్రు, వాళ్ళకున్న వ్యవస్థ ఏర్పరచడానికి ఒక హిందూ స్త్రీలను పెళ్లి చేసుకుండ్రు. ఉదాహరణ అక్బర్ను తీసుకోండి. అక్బరు ఆయన హిందూ కన్యలనే పెళ్లి చేసుకున్నాడు, ముస్లిం కన్యలను ఎక్కడ పెళ్లి చేసుకోలేదు. ఆయన చెల్లెలను ఏ హిందువుకి ఇయ్యలేదు. ఆ రకంగా బహుభార్యాతత్వం వచ్చింది. చూడండి ఎంత మార్పు వచ్చింది. అక్కడనేమో రాజా రామ్మోహన్ రాయ్ గారు భర్త చనిపోతే మీరు సహజీవనం ఆయనతో పాటు మీరు తగలబెట్టవలసిన అవసరం లేదు, మీరు బ్రతక నేర్చుకోండి, బ్రతుకునివ్వండి అనే సంఘ సంస్కర్త ఆయన చేస్తే విదేశీ నుంచి ఇచ్చిన వాళ్ళు వీళ్ళు చేసిండ్రు. కాబట్టి అది చేర్పుల మార్పులలో తప్పనిసరి ప్రజలకు ఉపయోగపడే మనం చేస్తాం. స్త్రీలకు అత్యున్నత స్థానం ఇద్దాం, దానివల్ల మనం నడిపించుకుందాం. మనుధర్మ శాస్త్రం స్త్రీని ఆ దినం ఎప్పుడో చేసిందంటే ఆ దేశ కాల పరిస్థితిలో అక్కడి రాచరిక వ్యవస్థలో స్త్రీ సతీ సహగమనం అయింది. కానీ రాజా రామ్మోహన్ రాయ్ కాలం వచ్చేసరికి అది అవసరం లేదన్నాడు, అది పక్కకు పెట్టిండు. ఒక హిందూ స్త్రీ లాగానే భావించిండు. ఆ తర్వాత ముస్లిం యువతులకు వచ్చిన అభాగ్యాన్ని ఇది దౌర్భాగ్యంగా వాళ్ళని ఎందుకు పనిచేయాలి, వాళ్ళకు కూడా స్వేచ్ఛనియ్యాలనే ఉద్దేశంతో మోదీ గారు వాళ్లకు త్రిపుల్ తలాక్ అనే పదం తీసేసి ముస్లిం స్త్రీలకు కూడా స్వేచ్ఛనిచ్చిండు. అంటే ఇక్కడ మన ధర్మశాస్త్రాన్ని పాటించినట్ట, ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని తీసుకున్నట్ట. అది బాగా ఆలోచింపజేయండి, ఆలోచించుకోండి. దీని గురించి వ్యవస్థ ఏది వ్యతిరేకమో లేకపోతే దీని గురించి ఏది విమర్శించడమో తగదండి. మనకు ప్రజలు ఏది అవసరమో అదే చేద్దాం. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టుగానే 400 పై చిలుకు సీట్లు కనుక ఈసారి సాధించి సెంట్రల్లో మరలా బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మన ధర్మాన్ని తీసుకొస్తుందా? ఇప్పుడు మీరు అన్ని చెప్పి ఓకే, తీసుకొస్తుందా తీసుకోరాదా అంటే వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. తీసుకొస్తుందా? మనుధర్మ శాస్త్రంలో ప్రజలకు ఉపయోగపడేది ఏది ఉన్నా అది తప్పనిసరి ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి ముందే మీకు ఒక మాట చెప్పాను నేను. మానవాళి యొక్క ఆచార వ్యవహారాలకు సనాతన ధర్మాలకు తప్పనిసరి మనుధర్మ శాస్త్రంలో ఏ అంశం ఉంటే ఆ అంశం తీసుకొచ్చి పార్లమెంట్లో పెడతాం, ఏది అవసరం లేదంటే దాన్ని పక్కకు పెడతాం. ఓకే సార్, మనం మొన్నటి వరకు ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ చూసాము, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చూసాము. సార్ ఇక్కడ బీజేపీ గురించి ఏం చెప్తారు? ఎంపీ ఎలక్షన్స్లలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఈసారి ఎన్నిటిని కైవసం చేసుకోబోతుంది? అలాగే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈసారి గెలవబోతున్నారా? రెండింటికి ఆన్సర్ చేయండి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవస్థ ఎందుకు వచ్చిందో, ఎందుకంటే విద్యావంతులు సామాన్య ప్రజలకు ఒక రకంగా చెప్పుదాం, విద్యావంతులకు ఒక రకంగా చెప్పాలి కాబట్టి ఎందుకు కలిసి ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిండు. ఆయన ఎందుకు చేసిండు? స్వార్థ ప్రయోజనాల కోసం చేసిండు. అది వీళ్ళు ముఖ్యంగా గుర్తుపట్టాలి, విద్యావంతులు గుర్తుపట్టాలి. రెండవది, ఇప్పుడున్న రాకేష్ రెడ్డి ముందు కాంగ్రెసు, ఆ తర్వాత కేసీఆర్ స్వప్రయోజనాల కోసం ఆయనను పార్టీలో పిలుచుకొని ఆ తతంగం అంతా ఏం జరిగిందో మీ విద్యావంతులకు బాగా తెలుసు ఆ విషయం. మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఆ విషయం, ఎందుకంటే మీరు డ్యూటీలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి. ఆయన కూడా స్వార్థ ప్రయోజనాలకే వచ్చిండు. ఆయన మీద అనేక రకమైన భూదందా కేసులు ఉన్నాయి, ఇంకే ఉన్నాయి. వాటిని తప్పించుకోవడానికి ప్రభుత్వ పంచన చేరి ఆయన ఒక అధికార ప్రతినిధి అనిపించుకోవడానికి వచ్చిండు.
మూడవది, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ నుంచి దాదాపు 35 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ నిబంధనల మేరకు పార్టీ యొక్క అంశాలను అనుసరించుకొని నిరంతరం శ్రమ చేసిన మనిషి. పార్టీ యొక్క రాజ్యాంగ విధానాన్ని అవపోసనించిన ఎల్ఎల్బి కూడా. మళ్ళా ఆ తర్వాత ఈ రాజకీయ జీవితంలో పార్టీ పదవులు అనేకం అనుభవించి సమర్థవంతంగా ఆయనకి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా ప్రూవ్ చేసుకొని ఔరా అనిపించుకున్న ఏకైక వ్యక్తి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు. భూదందాలు లేవు, కమిషన్లు లేవు, పైరవీలు లేవు, ఆయన రాచరికంతో ఆస్తులను కూడబట్టుకున్నది లేదు, ఏది లేదు. ప్రజా జీవితంలో మమేకమై ఆయన ఎమ్మెల్సీలో నిలబడ్డాడు. కాబట్టి తప్పనిసరి ఈ విద్యావంతులు ఇదంతా గుర్తించి ఆయనకే ఓటేస్తారని మేము భావిస్తున్నాం. ఒకవేళ అది కనుక జరగకపోతే రెండో విషయం కూడా చెప్తున్నాం మీకు. బారాసా విషయానికి వస్తే అది మునిగిన పడవా తేలిన పడవా, రేపు పొద్దుగాల బారాసా ఎమ్మెల్సీ కనుక గెలిస్తే ఏం జరుగుద్దో మాకంటే మీకు ఎక్కువ తెలుసు. అది ప్రయోజనకారి కాదని మీకు బాగా తెలుసు. రెండవది, కాంగ్రెస్ వ్యక్తి. ఆ కాంగ్రెస్ వ్యక్తి కనుక వస్తే ఇక్కడ కూర్చొని ఆయనకు అనేక దందాలు, ఆయన కూడా పార్టీ మార్పులు, వ్యవహారం బోడని సమస్యలలో ఇరుక్కున్న రాజకీయవాది ఆయన. ఆ రాజకీయ వ్యవస్థలో కొట్టిమిట్టాడుతుండి ఏది యువతల వాళ్ళకి ఏం చేయాలనో ఏదుకోవాలనో ఆయన అర్థం కాని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తే 6 అంశాలను ఏం అమలు చేస్తాడో, తర్వాత ఏమవుతాడో, ఇప్పుడు ఏమవుతాడో, ఆ ఎమ్మెల్సీ ఏమవుతుందో, ఆయన ఏమవుతాడో మా ప్రజల కంటే ఎక్కువ మీ విద్యావంతులకే బాగా తెలుసు. ఇది ఆలోచించి ప్రేమేందర్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తేనేమో మీరు విద్యావంతులుగా రూపొందించుకున్నట్టు. ఒకవేళ మొదటి వ్యక్తి కనుక గెలిస్తే, బారాసా వ్యక్తి కనుక గెలిస్తే మీకు కొత్తగా విచక్షణ జ్ఞానం లేని పీజీ కంప్లీట్ చేసిన ఉద్యోగస్తులు అనుకోవాల్సిందే మిమ్మల్ని. ఇక రెండవది, కాంగ్రెస్ వ్యక్తిని చేస్తారంటారా, ఊపు ఉన్నది ఏదో పోయింది, తెలిసో తెలియకుండా మేము ఓటేసినామని అనుకుంటారు. ఇది మేము అనదలుచుకున్న మాట. ఖచ్చితంగా ఈ విషయంలో మీకు అర్థమయ్యేటట్టు మీడియా ద్వారా మీకు చెప్పగలుగుతున్నా. ఓకే సార్, ఇక్కడ రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ కాకుండా మీ బీజేపీలోనే ఉన్నారు కదా. రాకేష్ రెడ్డి గారు మీ బీజేపీలోనే చాలా సుపరిచితము. బీజేపీ నుంచెల్లే బీఆర్ఎస్కి వచ్చారు, ఏం చెప్తారు? ఆ విషయంలో కొందరు పదవుల కోసం పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు, అవకాశ రాజకీయవాదాలు చేసే వాళ్ళు మరికొందరు ఉంటారు, ఆస్తుల కోసమే పార్టీలో పనిచేసే వాళ్ళు ఇంకొందరు ఉంటారు. ఆ కోవకు చెందిన వాడే రాకేష్ రెడ్డి కాబట్టి మా పార్టీ నుంచి పోయిండు. ఓకే, మరి ఎంపీ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎన్ని కైవసం చేసుకుంటుంది? బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్కి ఏం చెప్తారు? ఎంఐఎం ఈసారి కొట్టబోతుందా? ఎంఐఎం విషయానికి కనుక వస్తే మా అక్క పెద్దక్క ఉన్నది కదా, మాధవీలత గారు అక్కడ ఆమె చేసిన కృషికో, ఆమె కేవలం హిందుత్వాన్ని జోడిస్తూ అక్కడున్న అణగారిన ప్రజలను ఒక ధర్మపదంతో నడిపించి వాళ్ళను కూడా విద్యావంతులను చేయాలి, వాళ్ళకు కూడా రాజ్యాంగం ఇచ్చే సకల సౌకర్యాలు చేయాలనే నినాదంతో ఆమె ప్రజల్లోకి వెళ్ళింది. దొంగ ఓట్లని ఆధారం చేసుకొని బురకా తీయకుండా దౌర్జన్యంతో ఇన్నేళ్ళు గెలిచిన అక్కడ ఎంఐఎం అభ్యర్థి ఆయన అదే పంతా ఉపయోగించబోయిండు. అందులో సఫలీకృతం కాడని కూడా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆయన కనుక దౌర్జన్యానికి ఒడిగట్టి ఆయన కనుక దొంగ ఓట్లకు పాల్పడి ఆయన కనుక ఇంకో విధంగా ఆయన అధికారం పొందితే మటుకు అతనిది గెలుపు కానే కాదు. అక్కడ ఉన్న ప్రజలు తప్పనిసరి అర్థం చేసుకుంటారు. ఎన్నడున్నా ఆ ప్రాంతానికి మాధవీలత గారే ఎంపీగా, ఓడినా గెలిచినా మాధవీలత గారే ఎంపీగానే అక్కడ కొనసాగుతాడు. ఇక రెండో విషయానికి వస్తే తెలంగాణ ప్రజలు ఎంపీ ఓట్లు ఎన్ని సాధించగలుగుతారు? మొదటి విషయం, ఆయన ఉట్టి కందలేనమ్మ స్వర్గానికి అందేటట్టు చంద్రశేఖరరావు గారు నేను దేశవ్యాప్తంగా పోటీ చేస్తా, ప్రధానమంత్రిని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అన్నాడు. ఆయనకు బుద్ధి ఎందుకు పనిచేయలేదో కానీ అటు రాష్ట్రీయ ఒక దేశవ్యాప్తంగా ఉన్న నేషనలైజ్ పార్టీ కాంగ్రెస్ తోటి జతగట్టలేదు, ఆ తర్వాత బీజేపీ తోటి జతగట్టలేదు. ఆయన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని దేశంలో 4-5 బలంగా ఉన్నాయి. ఈ 4-5 బలంగా చూసుకొని దేశ ప్రధానమంత్రికి నేను పోటీ చేస్తున్నా అంటే అతని విచక్షణ జ్ఞానం ఎంతో ఆ దినమే ప్రజలకు తెలిసింది. అందుకనే మొన్నటి ఏది సంకుచిత బుద్ధి ఉన్న కేసీఆర్ మనకు అక్కర్లేదని అసెంబ్లీ ఎలక్షన్లలో పూర్తిగా ఓడగొట్టిన మాట మీకు వాస్తవమే. తగుదునమ్మా అని ఇవాళ పార్లమెంటుకు పోతుడు. ఆయన మొన్న ఒక భాషను ఇచ్చిండు.
దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందట. ఇంకొక వ్యక్తిని ఏది కరీంనగర్ కరీంనగరే కదా, కరీంనగర్ వ్యక్తి బారాస నుంచి గెలుస్తున్నాడట. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఈయన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని ఆ పార్లమెంట్కు పంపుతాడట. ఒక ముఖ్యమైన పదవి ఏది మంత్రి పదవి లాగేస్తాడట. కాబట్టి బోయినపల్లి వినోద్ గారిని గెలిపించాలని ఆయన డయాస్ మీద ఏది సభాముఖంగా చెప్పిన మాటలను ఆయన అవివేక స్థానాన్ని స్థూలంగా ప్రజలు పసిగట్టింది. కాబట్టి ఆయనకి ఎంత మాత్రం ఎంపీ స్థానాలు రావు. అది ఆయన పగటికలే. ఇది 4వ తారీఖు నాడు మనం చెప్పగలుగుతాం. రెండవది కాంగ్రెస్ వాదు విషయం చూస్తే ఇందాక మొట్టమొదటి చెప్పినా కదా, ధీటైన ప్రధానమంత్రి హోదాలో ఉండగలిగిన ఎన్డీఏ కూటమిలో ఇప్పటి వరకు ఎవరూ రారు. ఇండియా కూటమిలో ఎవరూ లేరు. ఉన్నదల్లా భాజపా కూటమిలోనే వీళ్ళందరూ ఉన్నారు. దాంట్లో మోదీ గారే సమర్థవంతమైన నాయకుడు. ఉదాహరణకి నిన్న మొన్న ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళు అక్కడి పాకిస్తాన్ జెండాను తగలబెట్టి హిందుస్థాన్ జెండా బాతుకున్నారు. మనం అక్కడికి పోలే, మనం ప్రచారం చేయలే, మా హిందుస్థాన్లో కలవండి అని వాళ్ళకి చెప్పలే. మన యొక్క పరిపాలన చూసి పక్క దేశం వాళ్ళు కూడా మన దేశంలో కలుస్తా అనే పరిస్థితి ఈ పరిపాలన వల్ల వాళ్ళకి అర్థమైంది. ఇంతకంటే సుపరిపాలన ఇంకేం కావాలండి. చైనా విషయానికి వస్తే అప్పుడు వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారని వాళ్ళు ప్రకటించిన 48 గంటలకు మనం సైన్యం పోయేది. కానీ ఇప్పుడు 22 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా ఇంకా యువతల దాదాపు 30 కిలోమీటర్ల నదీ మార్గం ద్వారా వంతెన కట్టి అక్కడ చీమ చిటుకు అంటే మన సైనికులు అక్కడ ప్రవేశమై చైనా దేశస్తులను 1-2 పోయించే స్థాయికి వచ్చినాం మనం. దేశ భద్రత ఆ రకంగా ఉంది. దేశ భద్రత విషయం గురించి చెప్తే ఇంతకంటే ఎక్కువ ఇదేం కాదు. మా దగ్గర పాకిస్తాన్లో అణుబాంబులు ఉన్నాయట, వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తారట అని చెప్పారు. అవేమి నిర్వీర్యం. మనోడు పోయి నీ బాంబులు ఎన్నున్నాయని అడిగాడు. అక్కడ వాళ్ళ సమాధానం లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ గురించి చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మహాసభలో మనకంటే పాకిస్తాన్ బాగున్నది అని అన్నాడు. ఆయన ఆర్థిక వ్యవస్థ ఆయనకి ఎంత తెలుసు, పరిపాలన దక్షత ఎంత ఉన్నదానికి ఆ మాటే నిదర్శనం. ఇవాళ 250 రూపాయలు లీటర్ పెట్రోల్, 250 రూపాయల లీటర్ పెట్రోల్ అక్కడ చక్కెర పాకిస్తాన్లో 100 రూపాయల చక్కెర గోధుమ పిండి దొరకలేదు. పొద్దున్న లేస్తే అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్న దేశం ఇది. ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళకు సహాయం చేయాలనే స్థితి ఎందుకు వచ్చింది? ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచానికి ఒక వినాశకాలం తెస్తున్నది. పాకిస్తాన్ లాంటి దేశాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి సహాయం అంతలేదు. ఇలా బిచ్చం ఎత్తుకునే తీరుగు వస్తున్నారు. ఈ విషయం ఇట్లుండగా రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పోవటం ఆయన అవివేకం ఎంతో పూర్తిగా జనాలకు అర్థమైపోయింది. కాబట్టి పార్లమెంటు సీట్లో ఆయన ఎవరు సమర్థించలేదు. మోదీ గారి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా వ్యవస్థ, ఈ దేశమంతా మన ప్రజలు మనము సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. దేశాన్ని ఇప్పుడు 4వ స్థానానికి జీడీ తెచ్చింది. అంతకుముందు అట్టడుగు స్థాయిగా ఉన్న దేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్నత స్థితికి తీసుకుపోయిండు. ఒక్క ఉగ్రవాద చర్య లేదు, ఒక్క ఆటుపోటు లేవు, ఎక్కడ ఏం బాంబులు లేవు. 24 గంటల్లో పరదేశం వాడు మనల్ని ఏమైతే 24 గంటల టైం ఇస్తున్న బిడ్డ మా సైనికుని మాకు అప్పచెప్పంటే తల వంచి మనకు అప్పచెప్పాడు. ఇటువంటి విషయాలన్నీ దేశ ప్రజలు బాగా గమనించారు. తెలంగాణ ప్రజలు కూడా అందులో భాగంగా గమనించారు. తప్పనిసరి మోదీ గారిని సమర్థించారు. మోదీ గారు ఏ వ్యక్తిని నిలబెడితే ఆ కమలం పువ్వుకే గుర్తు ఓటు వేసిండ్రు. ఆ ఎంపీగాలే గెలిచిండ్రు. సమర్థవంతంగా 400 పైచీలకు మేము సీట్లు గెలుస్తాము. సమర్థవంతమైన పరిపాలన ఈ దేశానికి అందిస్తాము. తప్పనిసరి ఈ దేశం సనాతన ధర్మంలో నడుస్తుంది. విశ్వగురువుగా తప్పనిసరి అనతి కాలంలో రూపొందించగలుగుతుంది. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇన్ని చెప్పి ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎన్నిటిని కైవసం చేసుకుంటుంది, బీఆర్ఎస్ ఎన్నిటిని చేసుకుంటుంది, కాంగ్రెస్ సంఖ్యాపరంగా చెప్పగలరా మీరు? ఇక్కడ ఒక విషయం జనాలకు అర్థమయ్యే మాట ఏంటంటే, రాజకీయ పరిశీలకులకు కూడా అర్థమైన మాట ఏంటంటే, ఒక 7 నియోజకవర్గాలకు ఒక 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్ అవుతుంది. 7 మా ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఆ ఎంపీ స్థానం మాది అని లెక్కలు కడుతున్నారు. ఇంకొక ఆయన ఏమంటాడు, లేదు అక్కడ మేము తక్కువ ఓట్లతో ఓడిపోయినా మా ఎమ్మెల్యే మాకు అక్కడ సమర్థవంతంగా పనిచేస్తుండు కాబట్టి ఆ స్థానం కూడా మా ఎంపీకే ఓట్లు వేస్తారు అని కొందరు అంటున్నారు. ఇవేవి కాకుండా దేశ అభివృద్ధి కోసం
భాజపా పరిపాలనలో 10 సంవత్సరాలలో కూడా ఒక స్కామ్ కూడా లేదు, ఒక అవినీతి పాలన లేదు, ఒక ఉగ్రవాద చర్య లేదు, ఒక సంస్థాగతమైన వ్యవస్థలో లోపాలు లేవు. కాబట్టి మోదీ గారిని 100కి 100 వాళ్ళు, భాజపాను 100కి 100 వాళ్ళు సమర్థించి భాజపా వైపే మొగ్గు చూపెట్టినరు. తప్పనిసరి మాకు 12కు పైగా సీట్లు వస్తాయని మా అంచనా. ఈ 12 సీట్లలో ఏమైనా ఒకవేళ తగ్గితే కేంద్ర ప్రభుత్వం మటుకు తప్పనిసరి భాజపా ప్రభుత్వం ఉంటుంది, ప్రజలకు అనుగుణంగా పరిపాలింపజేస్తుంది. అలా ఏమాత్రం రంది పెట్టుకోకండి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు, జూన్ 4న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అని మీ అంచనా? యాజ్ ఎ సీనియర్ మోస్ట్ లీడర్గా జూన్ 4th గురించి చెప్పండి, ఫైనల్ వన్. ఇంకా అంచనాలకు అనుగుణంగా తప్పనిసరి పార్లమెంట్ సీట్లు వస్తాయనే భావన ఒక స్థాయి కార్యకర్త నుంచి ముఖ్య నేతల దాకా మేము దాన్ని పరిశీలించుకున్నాం, అంచనా వేసుకున్నాం. తప్పనిసరి మాకు ఆ సీట్లు వస్తాయి. ఆ దినం ఏదైతే దేశ ప్రజలకు ఒక అత్యుత్సాహంగా అనుకున్న దేశ పురోభివృద్ధి చెందే నాయకుడు మాకు పనిచేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చిందని ప్రజలు నీరాజనం పలుకుతారు. ఆ నీరాజన ఉత్సవాలలో మేము ఒక భాగమవుతాము. ఆ నీరాజనాన్ని మేము మంచుకుంటాము. ఆ నీరాజనంతో మేము ఉత్సవాలు జరుపుకుంటాము. ప్రజా పరిపాలన సుస్థిరంగా ఉండాలని ప్రజలకు అవగాహన తెస్తాము. ఆ ప్రజల్లో భాగంగా మేము కూడా ఉత్సవాలు జరుపుకుంటాం. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవితో మీద చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.